మరి ఇప్పుడు కవిత బయటకు వచ్చి ఇంత మాట్లాడుతున్న కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు. ఆయన స్ట్రాటజీలో భాగంగా నడుస్తున్నది అనుకోవాలా? లేదు కానివ్వండి, ఇప్పటికే మన మీద కుటుంబ పార్టీ అనో లేకపోతే కుటుంబం అంతా దోపిడీ చేసిందని ఒక ఇది ఉన్నది, బయటికి వెళ్తే ఆమె లైన్లో ఆమె చేస్తూ ఉంటుంది, ఇక్కడ వెయిట్ తగ్గుతుంది, కొంత ఈ విమర్శల వెయిట్ తగ్గుతుంది, ఇదేమైనా స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు. లేదు, నేను అది అనుకుంటలేను. ఆ స్ట్రాటజీ ఇటు అనుకుంటలేను. అదంతా కరెక్ట్ కాదు. అదంతా ఉట్టిదే. మరి ఆయన చెప్పిండు కదా, లంకలో పుట్టినాయన్ని రాక్షసులే అన్నట్టు. ఆ రాక్షస గుణాలు అక్కడి నుంచే వచ్చినాయి, ఆయన దగ్గర నుంచే వీళ్ళకి వచ్చినాయి. వీళ్ళకరే నా ఊడే కదా, నా అన్ననే కదా, నా చెల్లెలే అని కాదు కదా. ఈ వాటాల పంచాయతీలు కదా ఇవన్నీ నడుస్తున్నాయండి. వాటాల పంచాయతీలు అధికారంలోకి రావాలి. ఈమె కూడా ఒక ప్యారలల్ గా ఫోర్స్ అవుతా ఉన్నది. ఇక్కడ కవిత కూడా ఫోర్స్ అవుతా ఉన్నది. క్రష్ చేయాలి, ఆయనకి పొద్దుగాల ముఖ్యమంత్రి కావాలన్నది. కానీ తెలంగాణ ప్రజలకు ఈ కుటుంబాన్ని ఇక్కడ ఇదిలో చెదలు, తెలంగాణకు పట్టినటువంటి చెదలు, కేసీఆర్ కుటుంబం తెలంగాణకు పట్టినటువంటి చెదలు. రాజకీయంగా ఇప్పుడు ప్రత్యామ్నాయము తెలంగాణకు నిజమైన భూమిపుత్రులు, ఈ గడ్డ గురించి పోరాటాలు చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ చేతుల కనుక నాయకత్వం ఉండేది ఉంటే పరిస్థితులు వేరే తిరిగి ఉంటాయి. సో సూచకమే ఇదంతా ఏంటంటే, ఒక రాజకీయంగా వీళ్ళు ఫెయిల్ అయినరు అనేది, పరిపాలనలో ఫెయిల్ అయినరు, రాజకీయం చేస్తున్న దాంట్లో కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. త్యాగం వాళ్ళ కుటుంబంలోనే లేదు కదా త్యాగం అనేది. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయినరా, వీళ్ళు లుసుగొల్పినరు. హరీష్ రావుకు మీద అధికారంలో ఉన్నప్పుడు కలిసిన వాళ్ళంతా అపోజిషన్ రాగానే ఎందుకు విడిపోతున్నారు? ఇక్కడ కొట్లాడాలి అసలు, ఇదే కదా అసలైన ప్రజల పక్షాన ఉన్నారా? కాంగ్రెస్ ఇంత తొందరగా ఫెయిల్ కాకపోతే వీళ్ళు ఈ స్టెప్పులు తీసుకోకపోదురు. కాంగ్రెస్ ఫెయిల్ అయింది కాబట్టినే ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఆశ పుడుతున్నది. అచ్చా మళ్ళీ ఏదో వ్యతిరేకత మొదలైంది కాబట్టి రేపు పొద్దుగాల ఇంకేం ప్రత్యామ్నాయం లేదు కదా, మరి ఇప్పుడు వచ్చినప్పుడు అధికారంలో నేనే కూర్చోవాల్సిందే కదా అనే కాడ స్టార్ట్ అయింది వీళ్ళకి. ఇప్పుడు అంతా పంచాయతీ అంతా అక్కడ స్టార్ట్ అయింది వీళ్ళకు. సో అందుకనే రేపు ఇది రాబోతుందని వాళ్ళు భ్రమద పడుతున్నారు. కానీ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వీళ్ళని ఎట్టి పరిస్థితులు నమ్మొద్దు. వీళ్ళు మస్తు గాయాలు చేస్తున్నారు తెలంగాణలో. పెద్ద పెద్ద బర్రలై ఉన్నాయి, పుండ్లై ఉన్నాయి తెలంగాణ జనానికి. అదంతా అదొక క్యాన్సర్. ఈ కుటుంబము కేసీఆర్ కుటుంబము తెలంగాణకు క్యాన్సర్ లాంటిది. అది ఎప్పుడైనా తెలంగాణను సర్వనాశనం చేస్తారు వీళ్ళు ఇప్పటిదాకా సంపాదించుకునేది కాక వీళ్ళు ఇల్లీగల్ గా అనుకుందాం మనం, అసలు ఇమ్మోరల్ గా అధికారంలోకి వచ్చి కూర్చున్నారు వీళ్ళు. కేటీఆర్ కావచ్చు లేకపోతే కవిత కావచ్చు, ఇద్దరు ఈక్వల్ తరాజులో పెడితే ఇద్దరు సమానమే తెలంగాణకు మాత్రం. ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? ఆమె ఇండివిజువల్ గా, అంటే మీరు కలిసి సరే మీరు పని చేయలేదు, నేను చేయలేదు, హరీష్ మీరు చేసినప్పుడు హరీష్ ఉండొచ్చు. హరీష్ సంతోష్ తోని స్టార్టింగ్ లో మేము కలిసే ఉన్నాం. కానీ ఇప్పుడు ఆమెని సరే మీరు దగ్గర నుంచి చూడలేదు, కానీ సరే దూరం నుంచి చూసిన వ్యక్తులుగా ఆయన ఆమె నడుస్తున్నదా? ఆమె వెనకాల ఎవరైనా ఉన్నారా? పక్కా ఇప్పుడు ఫస్ట్ ఆమె అహంకారము, ఆమె ఆశ మాత్రం నెంబర్ 1 ఉంటది ఇంటర్నల్ గా. ఇక పక్కకు అవసరం అనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ బేస్ చేస్తుంటారు. మనం అనుడు కాదు. ఇప్పుడు ఆయన కేటీఆర్ అన్నాడు కదా, అసలు కాంగ్రెస్ రేవంత్ కోవర్ట్లు ఎవరో కొద్ది రోజులు బయటపడతారని చెల్లెని ఉద్దేశించి అన్నాడు ఆయన, బరాబర్ అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ చెల్లె దయ్యాలన్నది ఎవరినో తెలియదు, కానీ తర్వాత బయటపడ్డ తర్వాత మాత్రం పక్కా చెల్లె గురించి అన్నాడు. అంత మాత్రం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి లేకుండానే ఉంటుందా? దీని వెనుక ఎవరున్నారు ఏందనేది బయట కూడా టాక్ ఉన్నది. కవిత అండ్ రేవంత్ రెడ్డి మధ్యలో చాలా సఖ్యత ఉన్నది. భూములు కూడా బాగా కలిసి దందాలు. అంతకుముందు ఏవి రెడ్డి అంటే ఆయనే, నేను చెప్తున్నా ఓపెన్ గా, ఏవి రెడ్డి అంటే ఆయన అంతకుముందు కవిత ద్వారా భూముల దందాలు రేవంత్ కి సంబంధించిన చేసిండు. ఇప్పుడు ఆయననే అక్కడ ప్రామినెంట్ పొజిషన్ లో ఉన్నాడు. ఇద్దరు ఉన్నారు, ఇక పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా కవితకు సంబంధించినటువంటి కొన్ని ల్యాండ్స్ క్లియరెన్స్ కూడా జరిగినాయి. మహేశ్వరం దగ్గర భూముల లావాదేవీల దగ్గర వీళ్ళిద్దరు మొత్తం కలిసే ఉన్నారు. వీళ్ళిద్దరు ఇమ్మోరల్ బిజినెస్ పార్ట్నర్స్. ఈ పార్ట్నర్షిప్ వీళ్ళ అంతర్గతంగా ఇప్పటి కూడా నీకు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏదైనా పని కావాలంటే కవిత దగ్గర పోతే అవుతుంది అనేది చాలా పెద్ద సర్కిల్. మాదాపూర్ లో ఒక ఆఫీస్ పెట్టిరు అన్నది కూడా చర్చ. నేనే చెప్పిన మొన్న, మాదాపూర్ లో ఒక ఆఫీస్ పెట్టి రియల్ ఎస్టేట్ ఆఫీసు ఫైల్స్ అన్న దగ్గరికి నేను క్లియర్ చేస్తాను కూడా ఏదో చెప్తున్నది అన్నది మనదాకా నడిచింది. బరాబర్ భూములకు సంబంధించిన అంశంలో రేవంత్ రెడ్డి కవిత ఇద్దరు కలిసి దందాలు చేస్తున్నారు అనేది ఉన్నది. అట్ ద సేమ్ టైం మధ్యలో కేటీఆర్ ఇంత ముందు ఆయనే ఉండే, ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఇంకొకరు కూడా ఉన్నారు. అవసరం అనుకుంటే వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడితే నేను ఆ పేర్లు కూడా చెప్తా. ఓకే, అవి జరుగుతున్నాయి. ఇక కేటీఆర్లు వీళ్ళతోటి ఏం యాక్షన్లు తీసుకోలేదు కాబట్టి వీళ్ళ మధ్యలో లావాదేవీలు అవుతున్నాయి. అరే నేను దీని మీద వచ్చి చెరువు మీద నాకు కన్ను పడ్డది రాబోయే అంటే మరి నువ్వు పైసలు తీసుకురాబోయే అని చెప్పని ఇస్తున్నారు. ఆ అండర్స్టాండింగ్ కేటీఆర్ వాళ్ళకి మధ్యలో ఉన్నాయి. కానీ బిజినెస్లలో వీళ్ళకి సంబంధించినటువంటి మనుషులు, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి మనుషులు ఇద్దరు గ్రౌండ్లంతా కలిసే పనిచేస్తున్నారు. పెద్ద అధికారం ఇటైనా అటైనా వీళ్ళ బిజినెస్లు మాత్రం ఆగుతలేవు. అది చాలా మందికి తెలుసు. పై సర్కిల్స్ లో చాలా మందికి తెలుసు, చాలా మంది మాట్లాడుతున్నారు.